చెర్రీని కోర్టు దగ్గరకు తీసుకెళ్తారు పోలీసులు. అక్కడికి అపూర్వ, నక్షత్ర, మీనా, కృష్ణప్రసాద్, భూమి వెళ్తారు. ఇక చెర్రీని బేడీలతో చూసిన మీర ఏడుస్తూ ఏదో ఒకటి చెయ్యి, నా కొడుకును బయటకు తీసుకురా వదినా అంటూ ఏడుస్తూ ఉంటుంది మీరా. మీరా, మీ వదిన చేయాల్సిందంతా చేసింది కదా, ఇంకా కొత్తగా ఏం చేస్తుందిలే అని అంటాడు కృష్ణప్రసాద్. ఏం మాట్లాడుతున్నావు కృష్ణప్రసాద్ అసలు నువ్వు? నేను నేను చెర్రీ గురించి ఎంత ఆలోచిస్తున్నానో నీకు తెలుసా అని అంటుంది అపూర్వ. నక్షత్రతో విడాకులు ఇప్పించాలనా అని భూమి అంటుంది. షటప్, వీడు నా మేనల్లుడు, నా అల్లుడు. అసలు వీళ్ళిద్దరూ ఎవర్ గ్రీన్ కపుల్లా ఉండాలని కోరుకునే వాళ్ళలో ముందు వరుసలో ఉండేది నేనే తెలుసా అని అంటుంది అపూర్వ. మమ్మీ, కట్టుకున్న పిల్లాన్ని ఇంట్లో పెట్టుకుని వేరే అమ్మాయితో సుఖాన్ని కోరుకునే వాడితో నేను ఉండలేను మమ్మీ అని అంటుంది నక్షత్ర. అలా అనకూడదు నక్షత్ర. భార్య అంటే భర్తకు ధర్మార్థ కామ మోక్షాలలో తోడుగా ఉండాలి. ఎప్పుడైనా భర్త చిన్న చిన్న తప్పులు చేసి దొరికిపోతే భార్యగా సర్దుకుపోవాలి. చెర్రీని నువ్వు బయటకు తీసుకురావాలని నేను ట్రై చేశానురా, కానీ మీ మామయ్య గురించి తెలుసు కదా, వాడు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని భీష్మించుకొని కూర్చున్నారా. ఏం మీరా, నేను మీ అన్నయ్య మాట దాటవేస్తానా చెప్పు? చెర్రీ, జరిగిందేదో జరిగిందిరా, ఇక మీదట అంతా పైవాడికే వదిలేయాలి. అయినా దేవుడు కూడా నీ తప్పుని క్షమించలేడు కదా అని అంటుంది అపూర్వ. అపూర్వ గారు, మీరు మరీ అంత బాధపడుతున్నట్టు పర్ఫార్మెన్స్ చేయవలసిన అవసరం లేదు. భూమి మంచి లాయర్తో మాట్లాడింది. చెర్రీ గారిని త్వరలోనే బయటకు తీసుకొస్తాం అంటూ కృష్ణప్రసాద్ చెప్పగానే అపూర్వ షాక్ అవుతుంది. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి కోర్టు టైం అవుతుంది, పదండి అంటూ చెర్రీని తీసుకొని వెళ్ళిపోతాడు. మీర ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి లిల్లీ వస్తుంది. లిల్లీని చూసిన మీర కోపంగా, దీనివల్లనే నా కొడుకు ఇక్కడి దాకా వచ్చాడు అంటూ కోపంగా కొట్టబోతుంటే భూమి ఆపేస్తుంది. నేను వెళ్ళి మాట్లాడతానుండు అంటూ భూమి లిల్లీ దగ్గరికి వెళ్తుంది. చెర్రీ నీ మీద అత్యాచారం చేశాడని నువ్వు చెర్రీ మీద కంప్లైంట్ ఇచ్చావు కదా, తప్పు అనిపించడం లేదా లిల్లీ? నువ్వు చెర్రీ ఫ్రెండ్ కదా, అలాంటిది చెర్రీ మీద కంప్లైంట్ ఇవ్వడం తప్పు అనిపించడం లేదా? అది కూడా అమ్మాయిగా ఆత్మాభిమానాన్ని చంపుకొని. ఇదంతా నీతో అపూర్వ ఆడిస్తున్న డ్రామా అని నాకు తెలుసు, కానీ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఏం ఆశించి చేస్తున్నావో నాకు తెలియదు. చూడు, నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. లిల్లీ, నిజం చెప్తావా, అబద్ధం చెప్తావా, మంచోన్ని గెలిపిస్తావా, దుర్మార్గుల్ని గెలిపిస్తావా అంటూ అడగగానే లిల్లీ ఏదో చెప్పబోతుండగానే అపూర్వ వస్తుంది. అపూర్వని చూసి లిల్లీ ఆగిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.